గోంద్ పుచ్చకాయ షర్బత్. వావ్, షర్బత్లు అంటే భలే ఉంటాయి కదా సమ్మర్ సీజన్లో. సో ఏంటి మ్యామ్, గోందు పుచ్చకాయ షర్బత్ అంటే చాలా కొత్తగా ఉంది వినడానికి కూడా కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాము. నానబెట్టుకున్న గోంద్, పుచ్చకాయ ముక్కలు, పుదీనా, జీలకర్ర, మిరియాల పొడి. మామూలుగా షర్బత్లు తాగుతాం, ఏదో మనం బయటికి వెళ్తే కాస్త అలా ఎండ తగలంగానే మనకి దాహం వేసేస్తూ ఉంటుంది. ఇమ్మీడియట్గా మనకి ఏది కనిపిస్తే ఏదో రోడ్డు మీద టక్మని చెప్పి అలా డబ్బులు ఇచ్చేస్తాం, ఇలా తాగేస్తూ ఉంటాం. బట్ అది హెల్త్కి ఎంత మటుకు మంచిది కాదు కదా. ఇలా మనం ఇంట్లో షర్బత్తులు కనుక తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మన దాహం తీరడంతో పాటు మన శరీరంలోకి అది వెళ్ళిన తర్వాత మనకి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలని కూడా అందిస్తుంది. సో వేసవి కాలంలో ఎండ తాపాన్ని తట్టుకోవాలి అని అంటే ఇలాంటి అద్భుతమైన షర్బత్లని తాగాలన్నమాట. సో నేను కూడా ఈరోజు టేస్ట్ చేస్తాను. ఇంతకీ ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్పండి మ్యామ్. ఎస్, ఇవాళ మనం కొంచెం వెరైటీగా ఏం చేస్తున్నామంటే మనకి ఆ పుచ్చకాయ యొక్క ముక్కలు మన నోటితో నవలితే చాలా బాగుంటుంది కదా. అవును, అసలు నాకు చాలా ఇష్టం. అసలు అన్నిటికంటే ఇష్టమైన ఫ్రూటే పుచ్చకాయ. 10 పెట్టినా నేను అలా తినేస్తాను. యాక్చువల్గా ఫ్రూట్ స్పెషాలిటీ కూడా అదే అనమాట. మనం ఎంత తిన్నప్పటికి కూడా మనకు కడుపు నిండినట్టు అనిపించేస్తుంది. అవును. సో అది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పటికి కూడా మనకి ఏమీ ప్రాబ్లం లేదనమాట. ఎందుకంటే మొత్తం అంతా వాటర్ కంటెంట్, అది మనకి హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది, అలానే చర్మానికి చాలా నిగారింపు కూడా ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం పుచ్చకాయని ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఏం చేద్దామంటే చక్కగా రోల్లో దంచేద్దాం అనమాట. సో మిగిలిన మిశ్రమాలు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం దంచేసేద్దాం. అయితే ఫస్ట్ ఆ 2 ఇద్దాం, చివరిలో పుచ్చకాయలు వేద్దాము. ఫస్ట్ మనం జీలకర్ర అలానే పుదీనా ఆకులని చక్కగా వేసేద్దాం. సో జీలకర్రని వేసుకుందాము, అలాగే పుదీనా ఆకుల్ని. ఎంత వేయమంటారు? 1 స్పూన్. 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న కప్పు పుదీనా ఆకులు. ఇది మొత్తం వేసేనా? సో ఇది మొత్తం వేసేసుకుంటున్నాను. ఇదంతా దంచుకుందాము. చక్కగా ఇలా నలిపితే బాగుంటుంది మ్యామ్. ఏదైనా సరే మిక్సీ జార్లో వేసేదానికంటే కూడా ఇలా వేస్తే కొంచెం ముక్కలు తగులుతుంటే దాని ఫ్లేవర్ మరింత తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సరే ఇలా ట్రై చేయండి. అందుకని చాలా మంది కూడా నార్మల్ ఐస్ క్రీమ్ కంటే కదా స్టోన్ బీటెన్ ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతారు చూసారా. అంటే స్టోన్కున్న వాల్యూ అదనమాట. అంటే మనం రోటి పచ్చడి కూడా ఇలా మనం రోట్లో దంచుకుంటే దాని టేస్ట్ అధికంగా ఉంటుంది. సో అందుకని మనం ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఇలా చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో చూడండి నేను ఇలా దంచాను. సరిపోతుందా? ఇంకొంచెం దంచనా? సో దీంతో పాటు ఇప్పుడు మనం పుచ్చకాయ ముక్కలను కూడా వేసేస్తాం. అన్నీ వేసేనా? సో 1 కప్పు పుచ్చకాయ ముక్కలు, ఒక చిన్న కప్పుతో మనం పుచ్చకాయ ముక్కలు తీసుకుంటున్నాం. ఒకేసారి పట్టని కొడితే మొత్తం బయటపడతాయి, అందుకని కొంచెం మెల్లిమెల్లిగా కొట్టాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇలా దంచుతూ ఉంటాను. మీ లోపల మీరు చెప్పండి, లైక్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎంత, ఎలా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందాక జీలకర్ర అలానే పుదీనా ఆకులని తీసుకొని మంచిగా మనం పేస్ట్ లాగా చేసేసాం కదా మనం రోటిలో. సో అప్పుడు మనం ఏవైతే పుదీనా ఆకులు ఉన్నాయో చూసారో అవి న్యాచురల్గా అంటే సహజశీలమైనటువంటి శీతలీకరణ ప్రాసెస్ చేస్తాయి అన్నమాట. సో అవి మనం తీసుకుంటేనే అవి చల్లగా ఉంటాయి. మీరు ఏ ఐస్ ముక్కలు వేయకుండానే మనం ఓన్లీ మింట్ లీవ్స్ని వాటర్లో వేసినట్లయితే మనకి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎంతైతే కూల్గా ఉంటుందో అంత కూలెంట్గా పనిచేస్తుంది. సో సహజమైనటువంటి శీతలంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకునే మిశ్రమం అంతా కూడా అంటే మనం పుచ్చకాయ కానివ్వండి, గోందు కానివ్వండి, అలానే పుదీనా ఆకులు ఇవన్నీ కూడా సహజమైన శీతలీకరణ చేస్తుంది అనమాట. గోందులో ఇంకా ఏమేమి వాల్యూస్ ఉంటాయి? సో గోందులో అయితే మనకి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా గోందు అనేది ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు. అసలు గోందు మామూలుగా మనం వాడకం తక్కువ కదా. ఇది నార్త్ లోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకు వాడతారు? వాళ్ళు కూడా చాలా ఏమంటారు, వెన్నెముక బలంగా ఉండడం కోసం ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎక్కువగా ఇస్తూ ఉంటారని నేను విన్నాను. బట్ దీంట్లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి అనే విషయం మనకు తెలియదు. సో ఎలాంటివి ఉంటాయి? సో గోందులో మనకి ఎముకలను బలంగా ఉంచడానికి చాలా బాగుంటుంది. అలానే నర్వస్ సిస్టమ్ అంటే మనకి ఎముకల మధ్యలో కూడా మన వెనుబూస చూసినట్లయితే మన నర్వ్స్ కూడా ఉంటాయి అనమాట. ఎముకల పక్కకి నర్వ్స్ కూడా అన్ని స్టిమ్యులెంట్ గా పనిచేస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా బాగా పనిచేయడానికి అంటే న్యూరలాజికల్గా మనకి యాక్టివేట్గా ఉండడానికి ఈ గోంద్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఎడిబుల్ గమ్ అనమాట గోంద్ అనేటువంటిది. సో ఈ గోందుని మనకి 2 రకాలకు కూడా దొరుకుతుంది అనమాట. గోంద్ కట్టిరా అని చెప్పేసి, బాదాం బంక్ అని, సో అలా దొరుకుతుంది. సో మనం మంచి వెరైటీ చూసుకొని మనం అది రాత్రంతా నానబెట్టుకోవాలన్నమాట. అంటే 6 to 8 hours నానబెట్టుకుంటే అది మనకి ఐసింగ్ లాగా వస్తుంది అనమాట. అంటే చిన్న ఐస్ క్రిస్టల్స్ లాగా వస్తే కొన్ని ఏమో ఇట్లా మంచిగా మెల్ట్ అయిపోతాయి అనమాట. సో 2 వెరైటీస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు అందుకే నా గోందుతోటి వెన్నుముక్క ఎలా అయితే బలంగా ఉంటుందో మనకి అది కూడా మనకి శీతలంగా పనిచేస్తుంది. అంటే పిత్త దోషాన్ని శామకంగా చేస్తుంది అనమాట. ఓకే, అందుకోసం ఇప్పుడు మనము గోందు వాడుతున్నాం.
ఓకే, ఇప్పుడు నేనైతే చక్కగా తయారు చేసేసాను. ఇదిగో నేను ఇలా దంచినటువంటి మిశ్రమం ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఈ గ్లాస్లో వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి గోంద ఉంది చూసారా, సో ఈ మిశ్రమాన్ని కూడా మనం దీంట్లో వేసేద్దాం. ఓకే, మొత్తం కూడా వేసేసేయచ్చు. ఇది కొంతమందికి ఇట్లా క్రిస్టల్స్ లాగా వస్తుంది, కొంతమందికి ఇట్లా కొంచెం లిక్విఫై అయిపోతుంది. మనం తీసుకున్న వెరైటీని బట్టి ఉంటుందన్నమాట. సో ఏదైనా తీసుకున్న గోందలో ప్రాపర్టీస్ వస్తాయి, ఒకేలాగా ఉంటాయి. అండ్ ఇది మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా పెంచుతుంది అనమాట ఈ గోంద్. చూసారా ఎంత జిగటగా ఉందో. సో అందుకని ఇది వెన్నుముక్కలకి అంటే బోన్స్, ఏ రకమైనటువంటి బోన్స్ అయినప్పటికీ వెన్నుముక్క కానివ్వండి, దంతాలు కానివ్వండి, కీళ్ళ నొప్పులకి వాటన్నింటికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం గోందు కూడా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఇది చాలా చిక్కగా ఉంది కాబట్టి. సో దీంట్లో ఒక చిటికెడు మాత్రమే మనం మిరియాల పొడి వేసుకుందాం. ఓన్లీ చిటికెడు చాలా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది డ్రింక్. సో బయట మనము అవి ఇవి అడల్ట్రెంట్స్గా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఫ్లేవరింగ్ ఏజెంట్స్, కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ యాడ్ చేసి అవే తీసేసుకుంటాం అనమాట. ఏంటి చల్లగా ఉంది కదా అని చెప్పేసి. ఇప్పుడు మనం దీంట్లో ఐస్ వేయలేదు, ఏమీ వేయలేదు, అయినప్పటికీ కూడా చూడండి ఎంత చల్లగా ఉంది. సో ఇలాంటి ఫ్రూట్స్ జ్యూసెస్ మనం తీసుకున్నట్లయితే ఈ వేసవి కాలంలో మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, అలానే ఔషధం లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి గోంద్ పుచ్చకాయ షర్బత్ రెడీగా ఉంది. సో ఇది తాగేసేయచ్చు కూడా. యా, చూసారు కదా, గోంద్ పుచ్చకాయ షర్బత్ అయితే మనం తయారు చేసేసుకున్నాము. సమ్మర్ సీజన్లో చక్కగా ఆ బాణుడి తాపాన్ని తట్టుకోగలిగేటువంటి మంచి అద్భుతమైన షర్బత్ మన దాహాన్ని తీరుస్తుంది. మనం కూడా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా, ఇమ్మీడియట్ స్ట్రెంగ్త్ని ఇచ్చేస్తుంది. మరి ఎన్నో 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 ఉపయోగాలు ఉన్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ గోంద్ షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. గోంద్ పుచ్చకాయ షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న గోంద్, పుచ్చకాయ ముక్కలు, పుదీనా, జీలకర్ర, మిరియాల పొడి. గోంద్ పుచ్చకాయ షర్బత్ తయారు చేసుకునే విధానం: ముందుగా కల్వం తీసుకొని అందులో 1 చెంచా జీలకర్ర, చిన్న కప్పు పుదీనా ఆకులు వేసి దంచుకోవాలి. తర్వాత పుచ్చకాయ ముక్కల్ని కూడా వేసి దంచుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఆ గ్లాసులో ముందుగా నానబెట్టుకున్నటువంటి గోందు, 1/2 చెంచా మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటే శరీరానికి ఎంతో చల్లదనాన్ని అందించి, దాహాన్ని తగ్గించి, వేసవికాలంలో వచ్చే సమస్యలను తగ్గించి, శరీరానికి శక్తిని అందించే గోంద్ పుచ్చకాయ షర్బత్ రెడీ.